రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో ఎంతో రుచికరమైన మెంతకూర పలావ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా తరిగి పెట్టుకోండి. 1/2 కప్పు పచ్చి బఠానాలు, 1 కప్పు మెంతకూర, 1/2 కప్పు పుదీనా ఆకులు, 3 పచ్చిమిర్చి, 1/2 కప్పు కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ అంత పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని పెట్టుకోండి. 1 చిన్న ఉల్లిపాయ, 1 ఇంచ్ అంత అల్లంని కట్ చేసుకొని పెట్టుకోండి. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అంత దాల్చిని చెక్క, 3 లవంగాలు, 1 యాలుక, 2 బిర్యానీ ఆకులు, 1 కప్పు సోనా మసూరి బియ్యం. దీన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మరి రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ ఉప్పు, మరి 1/2 కప్పు నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని హీట్ చేసి అందులో ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత యాలుక, బిర్యానీ ఆకులు, దాల్చిని చెక్క, లవంగాలు వేసి ఒక 10 సెకండ్స్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతకూర మరి బఠానాలు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మెంతకూరని బాగా వేయించుకోవాలి లేదా చేదుగా అవుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోండి. ఇందులో ఒక 1/2 కప్పని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఇందులో 2 కప్పులని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా ఉడికేటప్పుడు నానబెట్టుకున్న బియ్యంని నీళ్లు తీసేసి వేసుకోండి. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువ అంటే చూసి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత మూసేసి 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీయండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ మెంతకూర పలావ్ని మీరు పెరుగు పచ్చడితో తినండి, భలే టేస్టీగా ఉంటుంది. చూశారు కదా ఎంతో ఈజీగా రుచికరమైన మెంతకూర పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో అని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.